టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ పెన్షనర్లకి శుభవార్త అండి. సో 2025-26 పే స్కేల్స్, ఫిట్మెంట్ ఫిక్స్ పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే 8వ వేతన సంఘం కేంద్రం అడుగులు వేస్తుందా అంటే, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటుకు సిద్ధమవుతోందని అయితే విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీనికోసం పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభమైందని సమాచారం. ఇప్పటికే ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు. ఎప్పటికీ 8వ వేతన సంఘం అమల్లోకి వస్తుంది అంటే, సో 2025, 24 చివరి నాటికి 7వ వేతన సంఘం కాలం ముగియనుందనమాట. సో 2025లో 8వ వేతన సంఘం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలైతే తీసుకుంటే 2026 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ వేతన సంఘం త్వరగా ఏర్పడితే సిఫార్సులు అతి త్వరగా కేంద్రానికి చేరుకుని ఉద్యోగుల వేతనాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపు, భారీ వేతనాల పెరుగుదల. నూతన వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86% పెరిగే అవకాశం ఉంది. ఈ పెరుగుదల వల్ల ఉద్యోగుల ప్రాథమిక వేతనం గణనీయంగా పెరుగుతుంది. 2016లో అమలైన 7వ వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 22.57%గా ఉండగా, కనీస వేతనం 7,000 నుంచి 18,000కు పెరిగింది. ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86 అయితే కనీస వేతనం ఏకంగా 51,000కు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల గల వేతన పెరుగుదల అంచనాలైతే ఈ మేరకు ఉండబోతున్నాయి. ఇక ప్యూన్ అటెండర్లకు 18,000 నుంచి 51,000 వరకు అయితే ఉన్నాయి. లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ వారికి 19,000 నుంచి 56,000 మధ్యలో ఉండబోతున్నాయి. కానిస్టేబుళ్లు, నైపుణ్యం కలిగిన సిబ్బందికి 21,000 నుంచి 62,000 మధ్యలో అయితే ఉండబోతున్నాయి. ఇక గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్లు, జూనియర్ క్లర్క్లకి 25,000 రూపాయల నుంచి 72,000 మధ్యలో ఉండబోతున్నాయి. సీనియర్ క్లర్క్, సాంకేతిక సిబ్బందికి 29,000 నుంచి 83,000 వరకు ఉండబోతున్నాయి. ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లకు 35,000 రూపాయల నుంచి 1,05,000 మధ్యలో ఉండబోతున్నాయి వేతనాలు. ఇక సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లకు 44,000 నుంచి 1,30,000 మధ్యలో ఉండబోతున్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అకౌంట్స్ ఆఫీసర్స్కి 53,000 నుంచి 1,50,000 వరకు ఉండబోతోంది వేతన స్కేల్స్. ఇక సివిల్ సర్వీసెస్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వారి ప్రాథమిక వేతనం అనేది 56,000 నుంచి 1,60,000 మధ్యలో అయితే ఉండనుంది. ఇక ఎందుకని 8వ వేతన సంఘం కీలకం అంటే, ఉద్యోగులకు భారీ వేతనాల పెంపు లభిస్తుంది. మధ్యతరగతి ఉద్యోగుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. పెన్షనర్లకు పెన్షన్ పెరుగుదలతో ప్రయోజనము, మెరుగైన జీవన ప్రమాణాలు కలుగుతాయి. సో మొత్తంగా చెప్పాలంటే 8వ వేతన సంఘం 2026 జనవరి నుంచి అమలయ్యే అవకాశం ఉంది. వేతన పెంపుకు సంబంధించి స్పష్టత రాబోయే కొన్ని రోజుల్లో, కొన్ని నెలల్లో వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ పెంపును ఆశిస్తూ ఎదురు చూస్తున్నారండి. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.